ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు వంకాయ ఉర్లగడ్డ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన ఒక దబర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు చిన్న స్పూన్తో తీసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఎర్రగడ్డలు, తర్వాత టమోటా జ్యూసు, నెక్స్ట్ పసుపు, తర్వాత కారము, ఆ తర్వాత ధనియాల పొడి అన్నీ ఇందులోనే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాము. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లగడ్డలు ఉన్నాయి కదండి, అవి బాగా కడుక్కొని తోలు తీయకుండా ఆ ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలి. నెక్స్ట్ వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. పోసుకొని ఈ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులోనే వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కొంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేసి బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత ఇలా దించేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి వంకాయ ఉల్లగడ్డ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం రోజు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ ఉండేటట్లు తీసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.